చూడు కాచి, తప్పు జరుగుతుందని తెలియగానే దాన్ని ఆపడానికి యాదమ్మ నిన్ను చంపుతుందని తెలిసి కూడా స్టేషన్కొచ్చి జరిగింది పోలీసులకి చెప్దామనుకున్నాం. అలాంటిది నేను చెప్పబోయే పని ఈజీగా చేయగలవు. ఫస్ట్ ప్లాన్ చెప్పండి మేడం. ఓకే, మాకు కావలసిన ప్రూఫ్స్ దొరకగానే మేము లోపలికి వచ్చేస్తాం. మీరు చెప్తుంటే బానే అనిపించింది, కానీ భయంగా ఉంది మేడం. కాచి, మనకి టైం ఉంటే నేను నీట్గా ప్రిపేర్ చేయించి ఆశ్రమానికి పంపించేదాన్ని. కానీ ఈ పాటికి ఆ రౌడీలు వెళ్ళి యాదమ్మకి నువ్వు మమ్మల్ని కలిసిన విషయం కూడా చెప్పేసుంటారు. యాదమ్మ ఏ క్షణమైనా డబ్బులు, నగలు, ఆ మత్తు పదార్థాలు తీసుకుని సిటీ దాటేయొచ్చు. ఒక్కసారి యాదమ్మ తప్పించుకుంటే మళ్ళీ మనం తనని పట్టుకోలేం. సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తా. ఒక నిమిషం. చెప్పండి మ్యామ్. రమ్య, మేం కాచిని తీసుకుని ఆశ్రమం దగ్గరకు వస్తున్నాం. నువ్వు కూడా ఆశ్రమం దగ్గరకు వచ్చేసి ఇవాళ ఆ యాదమ్మ చాప్టర్ క్లోజ్ చేయబోతున్నాం. ఓకే మ్యామ్. వచ్చేటప్పుడు నేను చెప్పిన సామాన్లు తీసుకునిరా. ఓకేనా? ఓకే మ్యామ్, నేను అన్నీ తీసుకుని వెంటనే స్టార్ట్ అవుతాను. ఫస్ట్ నువ్వేం భయపడకో. కాచి, నా టీం ఆశ్రమం దగ్గరకు వస్తున్నారు. మనం వెళ్దాం పదండి. మీరందరూ భజన చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే మాత. జై జై మాత, జై జై మాత, జై జై మాత, జై జై మాత. ఏంట్రా, కాచి చాప్టర్ క్లోజ్ చేశారు కదా, పని అయిపోయింది కదా, చెప్పండి ఏమైంది? కాచి పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతూ ఉంటే మన వాళ్ళు చంపడానికి వెళ్ళినప్పుడు అక్కడికి సడన్ గా జేడీకేడి వచ్చి కాచిని కాపాడారంట మాత. మన వాళ్ళు మత్తు పదార్థాలనైతే తీసుకురాగలిగారు గాని కాచిని చంపలేకపోయారు. చెత్త వెధవల్లారా, నెలకు మీ మీద లక్షలు లక్షలు ఖర్చు పెడుతుంది ఎందుకేనా? ఒక ఆడపిల్లను చంపలేక వచ్చి దద్దమ్మల్లా నా ముందు నుంచున్నారు. ఛీ! మన వాళ్ళు మత్తు పదార్థాల్ని తీసుకొచ్చేశారు కదా మాత, ఇంకా జేడీ ఏం చేయగలదు? ఆవలిస్తే పేగుల్లెక్క పెట్టే రకం పద్మ ఆ జేడి. ఇన్ని రోజులు ఆశ్రమంలో మనమేం చేస్తున్నామో జేడీకి తెలియదు కాబట్టి మనం అనుకున్నది అనుకున్నట్టు చేయగలిగాం. అలాంటిది ఇప్పుడు కాచి మొత్తం చెప్పేసుంటుంది. ఆ జేడి మనల్ని వదలదు. ఏ క్షణమైనా ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది. అప్పటిలోపు మనం ఈ సిటీని వదిలిపెట్టి మనం వెళ్ళిపోవాలి. రేయ్, మీరు వెళ్ళి కారు రెడీ చేయండి. 6 గంటలో మనం సిటీ దాటి వెళ్ళిపోవాలి. సరే మాత. మరి ఆశ్రమంలో ఉన్న జనాలు మనల్ని వెతుక్కుంటూ జేడి ఖచ్చితంగా ఆశ్రమానికి వస్తుంది. కాబట్టి ఆశ్రమం అంతా బాంబులు పెట్టేయండి. భక్తులతో పాటు ఆ జేడి కూడా చచ్చిపోతుంది. అలాగే మాత. ఇది రింగ్ కెమెరా కాచి. లోపల జరిగేది, నువ్వు మాట్లాడేది పర్ఫెక్ట్ గా క్యాప్చర్ అవుతుంది. రమ్య, అంతా ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే కాచి, చెప్పింది గుర్తుంది కదా? నువ్వు లోపలికి వెళ్తున్నావు. యాదమ్మతో మేం చెప్పింది చెప్తున్నావు. యాదమ్మతో మళ్ళీ డీల్ గురించి మాట్లాడు. యాదమ్మ మత్తు పదార్థాలు సప్లై చేస్తుందని తన నోటితోనే చెప్పించు కాచి. చాలు. మిగతాదంతా మేం చూసుకుంటాం. సరే మేడం, నేను ట్రై చేస్తాను.
భయపడకుండా ధైర్యంగా వెళ్ళు కాచి. నీ వెనుక మేమున్నాం, నీకేం కాదు, మేం కానివ్వం కూడా. ఉం? అలాగే మ్యామ్. వెళ్ళు. హ్మ్. కాచి, నువ్వు నర్వస్ అయితే తప్ప యాదమ్మకి నీ మీద డౌట్ వచ్చే ఛాన్సే లేదు. సో నువ్వు భయపడకు. సరే మ్యామ్. జడి, కాచి చేయగలదంటావా? చెయ్యాలి కేడి. ఇవాళ ఈ మిషన్లో తప్పు జరగడానికి వీల్లేదు. జరిగితే కాచి ప్రాణాలకి ప్రమాదం. టోకెన్ లైన్లో వెళ్ళండి. కాచి, నువ్వా? చంపేస్తా నిన్ను. మాతని కలవాలి. ఇక్కడి వరకు వచ్చా. నన్ను ఇక్కడైతే చంపలేరు కదా. మాత దగ్గరికి తీసుకువెళ్ళు. ఆవిడ చంపమంటే అక్కడే చంపేయి. సరే పద. అమ్మయ్యా, ఫస్ట్ గండం దాటింది జడి. కాచి, చాలా ధైర్యంగా ఉన్నావు. నువ్వేం భయపడకు. ఇలాగే లోపల కూడా ధైర్యంగానే మాట్లాడు. ఇప్పుడేం చేద్దాం మాత? కాచి, నిన్ను జైల్లో ఉన్నప్పటి నుంచి ఆశ్రమం ప్లాన్ వేసి పెద్ద పెద్దోళ్ళని పార్ట్నర్స్ గా చేసుకుని పక్కా బిజినెస్ ప్లాన్ తో ఆశ్రమం స్టార్ట్ చేస్తే ఒక్క రోజులో మొత్తం నాశనం చేసావు కదే. నిన్ను బ్రతకనివ్వను. నిన్ను చంపేస్తాను. చావే. నన్ను చంపేస్తే నీ ప్రాబ్లం తీరిపోతుంది యాదమ్మా. తీరిపోతుంది యాదమ్మా. తీరిపోతుంది యాదమ్మా. ఏంటి, నీ పేరు ఎలా తెలిసిందని అనుకుంటున్నావా? నీ పేరే కాదు, నీ చరిత్ర మొత్తం ఆ జేడి నాకు చెప్పేసింది. చెప్పి నువ్వు ఈ ఆశ్రమంలో ఏం చేస్తున్నావో అడిగింది. నేను నువ్వు ప్రజెంట్ చేస్తున్న పనులన్నీ చెప్పి నీకు ఫ్యూచర్ లేకుండా చేద్దామనుకున్నా. కానీ అప్పుడు ఆలోచిస్తే అలా చేస్తే నా ఫ్యూచర్ ఏమవుతుంది? నువ్వు జైలుకి పోతావు, జేడికి ప్రమోషన్ వస్తుంది. మరి నాకేమొస్తుంది? ఏమీ రాదు. అందుకే నీ దగ్గరికి వచ్చి నీతో బిజినెస్ చేస్తే కోట్ల రూపాయలు వస్తాయి. అంతే కదా? ఏం మాట్లాడుతున్నావు కాచి? అంటే జేడీకి నువ్వేం చెప్పలేదా? చెప్పలేదు.